బాబాజీ కుంభమేళాకొచ్చిన వాళ్ళు ఎలాంటి నియమాలు పాటించాలి? అక్కడ ఏమేమి చేసుకునే అవకాశం ఉంటుంది? అంటే మీకంటే మీకు అన్నీ తెలుసనుకోండి. ఏం జరుగుతదో, ఏం చేయాలో మీకు తెలుసు. కానీ మాలాంటి నార్మల్ జనాలకి అక్కడికొచ్చిన తర్వాత ఏం చేయాలో అర్థం కాదు. అంటే కొంతమంది పిండ ప్రదానం చేసుకోవాలంటారు. కొంతమంది ఇది చేయకూడదు అంటారు. అంటే చాదస్తాలు ఎక్కువుంటాయి, చేసేవి తక్కువుంటాయి. వీటి గురించి మీరు కొంత జనాలకి క్లారిటీ. కుంభమేళాల్లో ప్రవేశించేటప్పుడు సంత్ సతోపంత్ హ్మ్. ఆ మార్గం అంతా కూడా ఎవరిని లోపలికి ప్రవేశించరు. మార్గం హ్మ్. సయి స్నానాన్ని జరుగుతుంది. 14వ తారీఖు, 19వ తారీఖు, 23వ తారీఖు, 29వ తారీఖు ఇలాగా 6 స్నానాలు ఉన్నాయి. మొట్టమొదటిది మకర సంక్రమణ స్నానం. హ్మ్. సూర్యుడు మకర రాశిలో ప్రవేశించిన రోజు ఒక పుణ్యస్నానం, దాని సాయి. ఈ స్నానాలు 13 అఖాడాలు, 14 అఖాడాలలో ఒక్కొక్క అఖాడాకి ఒక్కొక్క ఫస్ట్ స్నానం వస్తుంది, మొదటి స్నానం వస్తుంది. ఓకే. అది ఒక సైకిల్, అంటే ఒక సైక్లిక్ పద్ధతిలోను వాళ్ళకి ఈసారి వీళ్ళకి ఇస్తే ఇంకోసారి ఇంకొకరికి ఇలా ఫస్ట్ మొట్టమొదటి స్నానం వస్తుంది. హ్మ్. అలాగే ఒక్కొక్క అఖాడ ఒక్కొక్క నెక్స్ట్ లెవెల్లో స్నానం ఆచరిస్తారు. ఈ స్నానం చేసే వారిని చూడడానికి ఇన్ని ప్రపంచం అంతా వస్తుంది. ఈ సైనికులు ఒక్కసారే యుద్ధరంగానికి వచ్చినట్టుగా ఉంటుంది. అవును. ఇది ఎందుకు ఈ సై స్నానం చేస్తున్నారంటే పుణ్యతిథుల్లో మౌని అమావాస్య అప్పటి వరకు మౌనంగా సాధన చేసి ఆ రోజు మౌని సాధన చేసి స్నానం చేస్తారు. అలాగే రథసప్తమి ముఖ్యమైనటువంటిది, వసంత పంచమి సరస్వతీదేవిని ఆరాధన చేసి దివ్యశక్తుల్ని విద్యల్ని సముపార్జించే దినం. ఇదొక సై స్నానం. అలాగే తర్వాత వచ్చేటువంటి శివరాత్రి వరకు ఈ స్నానాలన్నీ ఉంటాయి. అలాగే రథసప్తమి సూర్యోపాసన చేసేవాళ్ళు. ముఖ్యంగా నాగసాధువుల్లో సూర్యోపాసకులు, సూర్యచంద్ర ఉపాసకులు ఉంటారు. అలాగే శైవోపాసకులు ఉంటారు, గణపతి ఉపాసకులు ఉంటారు, శక్తి ఉపాసకులు ఉంటారు, శివోపాసకులు ఉంటారు, వైష్ణవ ఉపాసకులు. వీళ్ళందరూ కలిసి గిరిపురి తీర్థ అరణ్య సాగర్ సరస్వతి ఇత్యాది నామాలతో పిలువబడతారు. సాగరం దగ్గర, సముద్రం దగ్గర సాధన చేసేవాళ్ళు, గిరిలో సాధన చేసేవాళ్ళు, పురాల్లో సాధన చేసేవాళ్ళు, తీర్థాల్లో సాధన చేసేవాళ్ళు, వీళ్ళందరూ కలిపి ఒక చోటకు వస్తారు. వీళ్ళనే దశనామి 10 రకాలైనటువంటి పేర్లతో పిలుస్తారనమాట. దశనామి వీళ్ళు 10 మంది నాగాలు ఉంటారు. నాగోళ్ళలో ముఖ్యంగా వైష్ణవ సాధకులు, శివ సాధకులు, అలాగే శాక్తేయం అనేటటువంటి ఇంకా అఘోరాలు అనేది ఈ దశనామికి సంబంధించిన వాళ్ళు కాదు. ఆ పంథాల్లో నడిచేటప్పుడు ఆ పంథాన్ని ముట్టుకోవడానికి అందరూ కూడా చుట్టూ చేరతారు. వాళ్ళు నాగా సాధువులు వెళ్ళేటువంటి మార్గాన్ని. ఆ మార్గం చాలా పవిత్రమైనదిగా భావన చేస్తారు. ఒకరిలో సంగమంలో స్నానం ఆచరించిన తర్వాత నిర్దేశించినటువంటి ప్రదేశం త్రివేణి సంగమం, గంగా, యమున, సరస్వతి. ఇప్పుడు అక్కడ ప్రయాగలో జరుగుతుంది. దీన్ని ప్రయాగరాజ్ అంటారు. ప్రయాగ అంటే 2 నదులు కలవడాన్ని ప్రయాగ అంటారు. ఎక్కడ 2 నదులు కలిసినా దాని పేరు ప్రయాగ. పంచప్రయాగలు ఉన్నాయి మనకి, ఒక ప్రయాగ, పంచకాశీలు ఉన్నాయి. ఇలాగ అన్నీ కూడా పంచబద్రీలు, పంచకేదారాలు ఉన్నాయి. పంచప్రయాగలో ప్రయాగరాజ్ ఇది, అంటే అన్నిటికంటే కింగ్ ఆఫ్ ప్రయాగ. ఓకే. 2 కలిస్తే యోగా అంటారు. అలాగా ప్రయాగ అంటే 2 నదులు కలిసినాయండి. ప్రయాగరాజ్ ఎందుకంటే గంగా, యమున, సరస్వతి 3 కలిసేటువంటి ప్రదేశం ప్రయాగరాజ్. అలాంటి ప్రయాగరాజులో వచ్చినటువంటి కుంభమేళ అన్నిటికంటే పరమోత్కృష్టమైనటువంటిది. ఇక్కడే మహాకుంభమేళా జరుగుతుంది, కుంభమేళ జరుగుతుంది. మహాకుంభమేళ అంటే 144 సంవత్సరాలకు ఒకసారి వస్తుంది. అర్ధ కుంభమేళ అంటే 6 సంవత్సరాలకు ఒకసారి వస్తుంది మామూలు కుంభమేళ. అదే పూర్ణ కుంభమేళ అనేటటువంటిది 12 సంవత్సరాలకు వస్తుంది. ఈ విధంగా కుంభమేళాలు 4 చోట్ల జరుగుతాయి. హరిద్వార్, అలాగే త్రయంబక, ఉజ్జయిని, ప్రయాగరాజ్. ఓకే. ప్రతి 3 సంవత్సరాలకి, 4 సంవత్సరాలకి, 3 సంవత్సరాలకు ఒక చోట జరుగుతుంది. 6 సంవత్సరాలకు అర్ధ కుంభమేళా జరిగేది మరలా ప్రయాగరాజ్లో. 12 సంవత్సరాలకి, మళ్ళీ 140 సంవత్సరాలకి, ప్రతి 12 సంవత్సరాలకి 4 నదుల్లో కుంభమేళా జరుగుతుంది. ఈ విధంగా కుంభమేళాలో ఆచరించాల్సినటువంటి విధులు, ప్రతి ఒక్కరూ కూడా భక్తి శ్రద్ధని కలిగి ఉండడం,
అదేదో ఫ్యాషన్ షోకి వెళ్ళినట్టు అలా కాకుండా భగవంతుడి యొక్క భవ్య రూపాన్ని, దివ్య దర్శనాన్ని అనుభూతిపూర్వకంగా పొందాలి అనేటటువంటి వాళ్ళకి తప్పకుండా ఈ అనుభవం మీకు లభించేటువంటి ఏకైక ప్రదేశం కుంభమేళ. ఎంతమందో యోగులు, మునులు, ఋషుల యొక్క దర్శనం, దివ్య దర్శనం జరిగేటటువంటి ప్రదేశం కాబట్టి ప్రతి ఒక్కరూ భక్తి శ్రద్ధతోటి, ప్రపత్తితోటి మీరు అక్కడికి వెళ్ళడానికి ప్రయత్నం చేయండి. గంగలో అక్కడ త్రివేణి సంగమంలో స్నానం చేసే ముందే మీరు బయట స్నానం చేసి గంగను ముట్టుకుంటే చాలా పవిత్రంగా ఉంటుంది. గంగలో స్నానం చేయడానికి వెళ్ళిన ఎక్కడైనా సరే, మీరు కాశీ కానివ్వండి, ఉజ్జయిని మీరు ఎక్కడ పవిత్రమైనటువంటి గంగను ముట్టుకోవాలనుకున్నారో, పవిత్ర స్నానం చేయాలనుకున్నారో, అప్పుడు ముందుగానే మీరు తల అంటుకుని శుభ్రంగా తయారయ్యి మంచి వస్త్రాలను కట్టుకుని అప్పుడు గంగలో 3 ములకలు మాత్రమే వేయండి. ఎక్కువగా స్నానం చేసి అక్కడికి వెళ్ళి ఈత కొడదామనో ఎలాంటి ప్రయత్నం చేయకండి. గంగా అనేది తల్లి మన యొక్క మాతృ యొక్క గర్భం లాంటిది. మాతృగర్భంలో బిడ్డ ఏ విధంగా భక్తి శ్రద్ధలతో ఉంటాడో అదే విధంగా మీరు భక్తి శ్రద్ధలతో గంగలో మునగడానికి ప్రయత్నం చేయండి. అంతేగాని మీకున్నటువంటి మురికితోటి వారం రోజులు స్నానం చేయకుండా ప్రయాణం చేసి గంగలో మునిగే వాళ్ళకి పుణ్యం కాదు కదా, 1000 జన్మల పాపం వస్తుంది. గంగను ముట్టుకునేటప్పుడు పవిత్రమైనటువంటి హృదయంతో, పవిత్రమైనటువంటి శరీరంతో, పవిత్రమైన భావంతో గంగలో స్నానం ఆచమనం చేయడం. అలా కాకుండా మీరు మురికి తీసుకుని వెళ్ళి మీ చేతి ఉన్నటువంటి బట్టలను ఉతికేసి మీరు పిండాలు శారదాలు దాంట్లో పడేస్తే మీ పిండానికి మీకు వచ్చేది అది పుణ్యం రాదు, కానీ స్వర్గం రాదు, నరకం వస్తుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ జాగ్రత్తగా పవిత్రంగా తల్లిని సృజించేటటువంటి బిడ్డలాగా మీరు గంగని అక్కడ యమునా, సరస్వతి, త్రివేణి సంగమంలో మీరు పవిత్ర స్నానం ఆచరించండి. దయచేసి ఎవరు కూడా చేతులు కూడా కడగొద్దు, సబ్బు పెట్టుకుని వెళ్ళొద్దు, షాంపూ పెట్టుకోవద్దు. అలాగే మీరు మురికితోటి వెళ్ళి గంగను ముట్టుకోవద్దు. పవిత్రమైనటువంటి సంగమం, ఆ సంగమంలో ఎలాంటి అపవిత్ర కార్యం చేసినా 7 జన్మలకి పాపం వస్తుంది. కాబట్టి పవిత్రంగా ఉండండి. గంగని, యముని చక్కగా తల్లుల్ని ముగ్గురమ్మలని కూడా దర్శించి స్పృశించే అవకాశం ఇక్కడ కలుగుతుంది. సహీ స్నానంలో మాత్రమే ప్రతి 6 సహీ స్నానాలు ఉన్నాయి. ఈ స్నానాల సమయంలో మీరు వెళ్తే యోగులు దర్శించవచ్చు, పుట్టు రోజుల్లో దర్శించే అవకాశం ఉంటుంది. మేళాల్లో వాళ్ళ యొక్క శిబిరాల్లో వాళ్ళు ఉంటారు. పుట్టు రోజుల్లో కూడా అందరూ వెళ్ళొచ్చు. కానీ సహీ స్నానం వాళ్ళ స్నానానికి వచ్చేటువంటి రోజుల్లో మీరు వెళ్ళండి. ఎందుకు ఈ సహీ స్నానం చేస్తున్నారు అనే ఒక ప్రశ్న. సహీ స్నానం అనేది గంగాదేవి ఒకసారి అడిగింది, అయ్యో ఇంతమందికి పాపాన్ని తొలగించడానికి మాలో ఉన్నటువంటి పుణ్యం అంతా ఖర్చు అవుతుంది, మరి మా పాపాన్ని ఎవరు తొలగిస్తారు అని దైవాన్ని అడిగితే అప్పుడు ఆయన చెప్పారు, ఇన్ని సంవత్సరాలు నువ్వు అందరి పాపాలను తొలగిస్తావు, నువ్వు మైలవుతున్నావు కాబట్టి నీ పాపాన్ని తొలగించడానికి నాగా సాధువులు వచ్చి స్నానం చేస్తారు కుంభమేళలో అని చెప్పి. అందుకు గంగాదేవికి పవిత్రతని, గంగాదేవి అందరికీ పవిత్రత ఇస్తే గంగకి పవిత్రతనిచ్చేటటువంటి, అంటే ఆ నదీమ తల్లికి పవిత్రతనిచ్చేటువంటి మహాయోగులు, యోగ్యులైనటువంటి సాధకులు, సాధువులు, ఋషులు, మునులు. కాబట్టి అలాంటి మనుషులు గంగకే పవిత్రతని ప్రసాదించేటటువంటి వారిని దర్శిస్తే మీకెంత పవిత్రత వస్తుంది. కాబట్టి అలాంటి పవిత్రమైనటువంటి ఋషులు, మునులు, యోగులు అందరూ అక్కడ పాల్గొంటారు. దీంట్లో 3 రకాలైనటువంటి వారు, ముఖ్యంగా శివ సాధకులు, వైష్ణవ సాధకులు, అలాగే ఉదాసీన సాంప్రదాయానికి చెందిన వాళ్ళు నాగా సాధువులు ఉంటారు. ఈ ఉదాసీన అంటే 5 దేవుళ్ళని, సూర్యచంద్రులు, అగ్ని అఖాడాని, అలాగే ఆవాహన అఖాడాని, తర్వాత జూన అఖాడా అని, అలాగే మహానిర్వాణ అఖాడా, ఈ అఖాడాలన్నీ కూడా ముందుగా 3 అఖాడాలు, తర్వాత 4 అయినాయి, తర్వాత 8 అయినాయి, తర్వాత 12 అఖాడాలు అయినాయి. ఇప్పుడు 13, 14 అఖాడా వచ్చింది. రేపు 15వ అఖాడా కూడా రాబోతుందేమో తెలియదు. ఈ విధంగా అఖాడాలన్నీ కూడా పెరిగిపోతున్నాయి. అంటే మన భారతీయ సనాతన సాంప్రదాయం మళ్ళా రివీల్ అవుతుంది. ఈ సైనికులందరూ కూడా యూత్ అందరిలో కూడా పెరిగిపోతున్నారు. యూత్ ఎక్కువ కూడా, యువకులందరూ కూడా ఈ యొక్క ప్రాపంచిక సుఖాల వలన సుఖం లేదని, ఆనందం లేదని యువత ముఖ్యంగా గమనిస్తూ ఉన్నది. కాబట్టి ప్రతి కుంభమేళాకి లక్షల మంది యువత అన్ని దేశాల నుంచి వచ్చి
నాగాల్లో చేరిపోతున్నారు. నాగాల్లో చేరాలంటే, ఈ నాగా సైన్యంలో చేరాలంటే అంత తేలికైన పని కాదు. 12 సంవత్సరాలు పూర్తిగా అబ్జర్వేషన్ తర్వాత నాగాగా మీరు ఎంటర్ అవుతారు. 17 రకాలైనటువంటి పిండ ప్రదానం చేయాలి ముందు సొంత పిండ ప్రదానం చేసుకున్న తర్వాత అన్నీ మొత్తం సొంతంగా కూడా పిండ ప్రదానం చేసుకోవాలి. అంటే శరీరం కోల్పోయినట్టే. ఇంక శరీరం లేని వాడికి బట్టలు, వాచీలు, ఉంగరాలు ఏముండవు. అంచేత తన శరీరానికి తనకు కూడా పిండం పెట్టుకోవాలి. తల్లిదండ్రులు కానీ, బంధువులు కానీ, మిత్రులు కానీ, రాబోయే తరాలలో కానీ ఎటువంటి సంబంధం లేదని ముందుగానే పిండ ప్రదానం చేసిన తర్వాత ఈ దీక్ష ఇవ్వడం జరుగుతుంది. అక్కడి నుంచి ప్రతి ఒక్కరూ వారి వారి సాధనలోనే ఉండాలి, కానీ బాహ్య ప్రపంచంలోకి రావాల్సినటువంటి ఏ నాగా సాధువు బయట ప్రపంచంలోకి రారు. నిర్దేశించినటువంటి సమయంలో నిర్దేశించినటువంటి కార్యం ద్వారా ఆ కార్యం నిర్వహించడం ద్వారా మాత్రమే వాళ్ళు బయటకు వస్తారు. కానీ మామూలుగా ఎవరు కూడా ఎవరి పనుల్లో వాళ్ళకుంటారు, ఎవరి సాధనలో వాళ్ళకుంటారు. కానీ ఈ దేశానికి కానీ ఈ యొక్క సనాతన ధర్మానికి హాని కానీ గ్లాని కానీ కలిగినప్పుడు ఈ మతం ఆ మతం అని లేదు, ఏ మతం వాడినైనా చాలా కఠినమైనటువంటి శిక్షించడానికి మొత్తం కథన రంగంలో దూకిన సైన్యంలాగా వస్తారు. అనుకుంటున్నారేమో హిందువుల్ని మీరందరూ ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే ఎవరు గమనించట్లేదు అనుకోకండి. ఈ మతాంతరీకరణ ముఖ్యంగా ఈ సౌత్లో జరుగుతుందనే సంగతి హిమాలయాల్లో మేము చర్చించడం జరిగింది. మిగతా అన్య మతాల వాళ్ళందరూ కూడా మీ మతాన్ని మీరు గౌరవించుకోండి, ఎదుటి మతాన్ని కించపరచడం ఆపండి. అలా లేని నాడు మీరు ఈ దేశంలోనే ఉండడానికి అర్హత లేని వారిగా హిమాలయాల్లో ఉన్న నాగా సాధువులు డిక్లేర్ చేయబోతున్నారు. తదనంతర పరిస్థితులను కొని తెచ్చుకోకుండా మీరు మీ మతంలో మీ గౌరవంగా మీరు మీ దేవుణ్ణి ఆరాధించుకోండి. మీ ఇష్టం. సనాతన ధర్మం స్వేచ్ఛనిస్తుంది. అలాగని చేతకానితనం కాదు స్వేచ్ఛనివ్వడం అంటే. అందరూ బ్రతకాలి, అందరితో నేను బ్రతకాలి అనుకునేదే సనాతన ధర్మం. అందరూ బాగుండాలి, అందులో నేను బాగుండాలి అనుకునేది సనాతన ధర్మం. అలాంటి సంస్కృతి సాంప్రదాయాన్ని నా తల్లి భారతి నాకు ఉగ్గుపాలతో ఇచ్చి పెంచింది. కాబట్టే ఇతర దేశాల్లో ఉన్నటువంటి మతాలను కూడా మా అభిమతం కింద మార్చుకుని మీకు ఈ దేశంలో హాయిగా ఆనందంగా స్వేచ్ఛగా బ్రతకడానికి అవకాశం కల్పించు. మీరు అరబ్బులు కాదు, ముస్లింలు అనుకుంటే మీరు అరబ్ దేశాల నుంచి రాలేదు. ఈ దేశంలో పుట్టిన నా తల్లి భారతికి పుట్టిన ముద్దు బిడ్డలు నా అన్నదమ్ములు. క్రిస్టియన్స్ ఎక్కడి నుంచో యూరోపియన్ కంట్రీస్ నుంచి రాలా. క్రిస్టియన్ మతం వచ్చింది. మన అన్నదమ్ముల మధ్యన అభిమతాలు వేరు చేసి మనకు చిచ్చు పెడుతున్నాయి ఈ మతాలు. కాబట్టి మతాలను మానేయండి. ఈ మతాల మారణ హోమం ఆపండి. మమతల హోమాన్ని అందివ్వండి. అందరం అన్నదమ్ములుగా కలిసిమెలిసి బ్రతకాలనే తల్లి భారతి ఆశయం. కాబట్టి అలాంటి తల్లి భారతి మనకిచ్చినటువంటి ఉగ్గుపాలని సంస్కృతి సంప్రదాయాలని గౌరవించుకుంటూ బ్రతుకుదాం. మీ దేవుళ్ళు వెధవలు సన్యాసులను తిట్టే సన్నాసులు ఉన్నారు అన్ని మతాల్లో. తస్మాత్ జాగ్రత్త. మీ అందరి ప్రేలాపనలు అక్కడ ఆలాపనగా వినపడుతూనే ఉన్నాయి హిమాలయాల్లో. మీ అందరికీ అంతిమ గడియలు మీరే తెచ్చుకుంటున్నారు. మీరు మా పిల్లలను రెచ్చగొడుతున్నారు, చిన్నపిల్లలని. తస్మాత్ జాగ్రత్త. ఏదైనా ఏ మతమైనా సరే మీరు తిన్నగా హాయిగా బ్రతకండి. అందుకు అవకాశం కల్పిస్తుంది ఈ దేశం. అలా కానినాడు ఏ దేశం నుంచి ఏ మతం వచ్చిందో ఆ దేశానికి తిరిగి వెళ్ళే వరకు हम लोग जो नागा लोग आएगा नाग जैसा आपको डसेगा. కాబట్టి మీరందరూ కూడా అన్నదమ్ములా బ్రతకడం నేర్చుకోండి, కలిసిమెలిసి బ్రతకడం నేర్చుకోండి. అలా కానినాడు హిమాలయ పర్వతాలు కరిగి ఉప్పునై మిమ్మల్ని ముంచేయక ముందు జాగ్రత్త పడండి. ఆ పిల్లల్ని ఆవేశాలకి గురి చేయకండి, రెచ్చగొట్టకండి వాళ్ళని. దయచేసి హిమాలయాల్లో ఈ మతాంతరీకరణ మీద చర్చలు జరుగుతున్నాయి. అది కుంభమేళాలో రిఫ్లెక్ట్ అవుతుంది. రేపు కుంభమేళాలో కూడా
ఈ విషయాన్ని చర్చించడం జరుగుతుంది. ఇక్కడ అన్య మతాలు సౌత్లో ముఖ్యంగా క్రిస్టియన్స్ చాలా అగ్రెసివ్గా ఉంటున్నారని మాకు సమాచారం అందుతుంది. కాబట్టి ఈ విషయాన్ని చర్చిస్తూ ఉన్నాం. ఇక్కడున్న హిందూ బంధువులు అని పోరాటం చేస్తున్న వాళ్ళందరికీ కూడా మీ వెనక నాగా సాధువులు తప్పకుండా రాబోతున్నారు. మీకు సహాయంగా కుంభమేళా తర్వాత అన్య మతాలు రెచ్చిపోయినట్టయితే తదనంతర చర్యలు తీసుకోవడానికి సంసిద్ధులై ఉన్నారని వారి తరపున నేను చర్చించినటువంటి మేరకు నాకు తెలిసిన సమాచారం మేరకు మీకు తెలియజేస్తున్నాను. మీరందరూ కూడా ఎదుటివారిలు మిమ్మల్ని రెచ్చగొట్టినప్పుడు మీరు వారికి ధీటైన సమాధానం చెప్పడం చేస్తున్నారు. కానీ అది చట్టపరిధులు దాటకుండా మనం ప్రవర్తించాలని మీరు కూడా తెలుసుకోవాలి. ఎలాంటి సందర్భంలోనైనా ఈ దేశానికి ఈ ధర్మానికి హాని చేస్తే మీ వెనక నాగా సాధువులు అందరూ కూడా సంసిద్ధులై ఉన్నారు రావడానికి. భయపడాల్సిన అవసరం లేదు. ధర్మాన్ని రక్షించడమే మన యొక్క పని. అదే ధార్మికులైనటువంటి మన దేశం మనకి ఇచ్చినటువంటిది. అందరినీ రక్షిద్దాం, అందరినీ మనలో కలుపుకుందాం. దాంట్లో ఎదురు తిరిగితే వాళ్ళని తీసి పారేద్దాం, వేరు పారేద్దాం. జోడో నైతో చోడో, అందరినీ కలుపు లేకపోతే విడిచిపో. ఈ నినాదంతో జోడో నైతో చోడో. ఈ దేశంలో ఎవరు ఉండాలన్నా సరే అందరం కలిసి ఉందాం, అందరం బాగుందాం. అలా కాకుండా నేను గొప్ప అంటే దేశ్కే బాహర్ జావ్, చోడుకే జల్ల జావ్. కాబట్టి ప్రతి ఒక్కరు ఈ మధ్యన వినపడుతుంది, కంప్లైంట్ వచ్చింది రీసెంట్గా ఏదో. అందుచేత ఈ విషయాన్ని వాళ్ళకి తెలియజేస్తున్నాం. మీకు మీరుగానే రెచ్చగొట్టుకుని మీ యొక్క జాతిని దూరం చేసుకోకండి. కాబట్టి ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడడం నేర్చుకోండి. మీరు చక్కగా మీ ధర్మం ఏదో మీ దేవుడు ఏదో వాళ్ళని పూజించుకోండి. ఎలాంటి అభ్యంతరం పెట్టు. కానీ మా దేవుడి జోలికి వస్తే ఊరుకు. ఇది కాబట్టి ఈ విధమైనటువంటి చర్చ కూడా కుంభమేళాలో జరుగుతుంది. ఈ కుంభమేళాలో సాయి స్నానం గురించి చెప్పుకున్నాం. మీరు అందరూ ఏ విధంగా పార్టిసిపేట్ చేయాలో చెప్పుకున్నాం. అలాగే వసతుల గురించి చెప్పుకున్నాం. అన్ని రకాల వసతులు ఉంటాయి, అన్నీ కూడా ఫ్రీగా ఉంటాయి. బాత్రూమ్లు అన్నీ కూడా, వాష్రూమ్స్ కూడా ఉంటాయి. నీటి సరఫరా ఉంటుంది. అన్నీ కూడా మీకు ఉచితంగానే లభ్యమవుతాయి. తొందరపడిపోయి ఏవో కంగారు పడొద్దు. కాకపోతే మేళాలో మీకు దొరకదు. కానీ బయట టెంట్స్ అన్నీ కూడా ఒక 50 కిలోమీటర్ సరౌండింగ్స్లో పబ్లిక్కి వాసయోగ్యమైనటువంటివి అన్ని వసతులతో టెంట్లు ఏర్పాటు చేయడం జరిగింది. ఎక్కడా కూడా తొక్కిసలాట తోపులాట ఉండదు. అంత ఆర్గనైజ్డ్గా ఇది జరుగుతుంది. 1,00,000 ట్రైన్లు వేశారు గవర్నమెంట్ వారు. 1,00,000 ట్రైన్ల యొక్క పూర్తిగా రిజర్వేషన్ అయిపోయినాయి. మరికొన్ని ట్రైన్లు ఎక్స్టెండ్ చేసినప్పటికీ కూడా అవి కూడా బుక్ అయిపోయినాయని చెప్తున్నారు. కాబట్టి స్టేషన్ల దగ్గరికి, ట్రైన్ల దగ్గరికి ఎవరు వెళ్ళొద్దు. మీకు టికెట్ లేకపోతే మీరు ట్రైన్ల దగ్గరికి వెళ్ళొద్దు. మీరు ట్రైన్ల దగ్గరికి వెళ్ళి అక్కడ మీకు టికెట్ లేకపోయినా ఎక్కే ప్రయత్నం చేస్తే లోడ్ పెరుగుతుంది. తదనంతరం మీరు యాక్సిడెంట్లకి గురయ్యేటటువంటి అవకాశం ఉంది. కాబట్టి మీరు దయచేసి ముందుగా మీ వసతులను మీరు ఏర్పాటు చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. బయట కూడా వసతులు ఉంటాయి. కాకపోతే ఎక్కువ జనం వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే ఎక్కువ వచ్చేస్తారేమో. 100 కోట్లు వచ్చేటువంటి అవకాశం ఉందంటున్నారు. కాబట్టి వాళ్ళు అక్కడ 70 కోట్ల మందికి ఏర్పాట్లు అంతా చేయడం జరిగింది. కుంభమేళాలో ఇంకా అనేక రకాలైనటువంటి విషయాలు ఉన్నాయి. ఆ విషయాలు కావస్తే మరింత వివరంగా ఇంకోసారి చెప్తాను.